నేను మా తల్లిదండ్రులకి మొదటి సంతానము. నాకు ఒక చెల్లి ఉంది. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నా బాల్యము, నా యవ్వనము, మరి ఈ రోజుల వరకు కూడా దేవుడు నన్ను ఇంతగా నడిపిస్తూ నాకు తోడుగా ఉంటున్నందుకు మరి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతనై ఉన్నాను. నేను జన్మించిన నాటి నుంచి ఈ దినం వరకు దేవుడు నా జీవితంలో చేసిన మేలులు, ఉపకారాలను బట్టి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నా. అయితే నేను పుట్టి పెరిగిందంతా వెంకటగిరి ఆ ప్రాంతంలో. నా చదువు, మరి నా బాల్యము, నా ఇంకా నా డిగ్రీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో, గూడూరు ఆ ప్రాంతంలోని మరి చదువుతా వచ్చా. అయితే నేను నా యేసుప్రభుని సొంత రక్షకునిగా 2008 సంవత్సరంలో తిరుపతిలో ఒక VBSలో విరామ బైబిల్ పాఠశాల ప్రతి సమ్మర్లో జరుగుతూ ఉంటుంది. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడి దేవుడిని నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరించుకున్నా. ఆ దినం నుంచి నేను ఎప్పుడైతే దేవుణ్ణి సొంత రక్షకునిగా ఎరిగి మరి అంగీకరించి ఆయనలో బాప్తిసం తీసుకున్నానో, ఇప్పుడు నేను లోకం నుంచి వేరయ్యాను కనుక శత్రువైన సాతాను ఏం చేస్తుంది? ప్రతి మనిషిని దాడి చేస్తుంది. అయితే నేను నా యేసు ప్రభువుని నమ్ముకొని నా ఇంటర్మీడియట్ అని కంప్లీట్ చేసుకున్నాను. నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుంటే వాడికి నచ్చదు కదా, మనం దేవుని నమ్ముకోవాలని, దేవుని ఇష్టపడాలని, దేవుని విశ్వసించాలని. అయితే దేవుడు మరి నేను బాప్తిసం తీసుకున్న ఒక వారానికి నా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి అన్నమాట. సరే, వచ్చాయి. ఒక సబ్జెక్ట్ పోతే నేను ఆ సబ్జెక్ట్ పోయిందన్న బాధతో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా బాధ అంతా దేవునికి చెప్పుకుంటా ఉన్నా. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషముగా పంట కోయిన మాట దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. సరే, దేవుడు ఇచ్చాడు కదా, ఎంత లోపల ఉంటుంది ఏమని, మళ్ళీ ఒకవేళ రాస్తే పాస్ అవుతామో లేదో అని అపనమ్మకం. దేవుడు మాట ఇచ్చాడు. అనుకోని రీతిగా నేను అనుకున్న దానికంటే 75 మార్కులు అయితే ఫెయిల్ అయిందేమో. నాకు వచ్చిన మార్కులు 16, 18. కానీ మరలా నేను సప్లిమెంటరీ రాస్తే దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడంటే 71 మార్కులు ఇచ్చాడు దేవుడు నాకు. చూడండి, ఒకవేళ నేను పరిస్థితులను బట్టి దేవుణ్ణి నమ్మకం, అవిశ్వాసంతో ఉన్న దేవుడు నా పట్ల కార్యాన్ని జరిగిస్తావచ్చు. అయితే తర్వాత నా యొక్క ఇంటర్మీడియట్లో నా తండ్రికి హార్ట్ కంప్లైంట్ వచ్చి హార్ట్ బైపాస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా మరి అనేక పరిస్థితుల్లో ఒంటరి వాడిని, తల్లిదండ్రులేమో వాళ్ళు చెన్నై హాస్పిటల్లో ఉంటే నేను ఒక దగ్గర ఉండి చదువుకొని ఇవన్నీ కూడా మరి నా యొక్క ఈ చదువు అంతా అవుతా వచ్చి మరి ఈ తర్వాత నుంచి నేను బీటెక్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఇంకా ఏమైనాయంటే లోకంలోనికి నిదానంగా లోకంలోనికి మందిరంకి వెళ్తున్నాను, పరిచర్యకి వెళ్తున్నాను, అన్నీ ఉంది. కానీ లోకంలో దేవునికి కొంచెం అంటే దేవుని మీద నమ్మకం ఉంది, కానీ లోకపరంగా, స్నేహితుల పరంగా కొంచెం వెనక్కి వెళ్తా వచ్చా. అయితే దేవుడు నా ఇంకొక బీటెక్ అయిపోతుంది, థర్డ్ ఇయర్లో ఉన్నాను. నా తల్లికి అనారోగ్యం వచ్చి మరణించింది. దేవుడు నన్ను, ఒకవేళ నేను అనుకున్నాను నన్ను సరిచేయడానికి దేవుడు ఈ మార్గాన్ని ఒకవేళ ఎన్నుకున్నాడేమో అనుకున్నా.
నిజమే, ఆ స్థితి నుంచి ఈ రోజుల వరకు కూడా దేవుడు నన్ను నడిపించాడు. ఒకవేళ నేను దేవుని ఆ క్షణాన మరి కోపగించుకున్నాను. ఏమయ్యా, నన్ను ఇట్టా ఉంచడానికి నీకు ఇష్టమేనా? నన్ను ఇట్టా ఉంచడానికి నీకు ఇష్టమేనట్టే పర్వాలేదు, నన్ను ఇట్టే ఉంచు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నేను మిమ్మను అనాథులుగా విడవననే మాట. తర్వాత అదే ఇంకొక సంవత్సరానికే నా తండ్రి మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు లేని జీవితాన్ని గడుపుతా వచ్చాను. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడు కదా, మిమ్మల్ని అనాథలుగా విడవనని, ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు నా జీవితంలో నా తండ్రి గారి ఉద్యోగము నాకు రావాల్సింది. అయితే ఆలస్యమైంది, కానీ నేను దాని కొరకు తొందరపడతా వచ్చాను. నాకు రావాలి, ఏంది ఆలస్యం అయిపోతుంది. వాళ్ళు వీళ్ళు అంటారు, నువ్వు వెళ్ళి కోర్టుకి వేసుకో, నీ ఉద్యోగం ఇట్టే అయిపోతుంది, రాదు అంటే దేవుడు అనుకున్న రీతిగా నేను అప్పుడు సిద్ధపడిపోయాను. అటెండర్ ఇస్తానన్నారు, టైపిస్ట్ ఇస్తానన్నాడు, కానీ నేను అప్లై చేసుకుని జూనియర్ అసిస్టెంట్కి. అయితే ఈ నేను టైపిస్ట్గా కూడా జాయిన్ అయిపోవడానికి సిద్ధపడిపోయి టైపింగ్ కూడా వెళ్ళిపోయాను. తెలుగు లోయర్ హైయర్ చేసేసాను, ఇంగ్లీష్ లోయర్ హైయర్ చేశాను, తెలుగు ఇంకా హైయర్ చేస్తే నాకు జాబ్ ఇచ్చేస్తామన్నారు. కానీ దేవుని చిత్తం అది కాదు కదా, దేవుని చిత్తం అది కాదు. నేను ఈ తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని MBA కూడా చేస్తామని. సరే, నేను ఇంకా టైప్ అయిపోతుంది, ఇంకొక ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకొక వారంలో టైప్ ఇంకా హైయర్ రాసిస్తే నాకు ఇచ్చేస్తారు టైపిస్ట్. కానీ నేను టైపిస్ట్ ఆ కోర్స్ కంప్లీట్ చేయకముందే ఆ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఏమంటే నువ్వు రెడీ చేసుకొని పత్రాలన్నీ ఇంకొక వారంలో నీకు ఉద్యోగం ఇస్తారు అని చెప్పి. ఇంకా చూడండి, నేను ఎంత ప్రయాసపడినా కూడా దేవుని చిత్తమే జరగాల, నా చిత్తము నా ఆలోచన ఏది కూడా జరిగేది కాదు. మరి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చి, తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా దేవుడు నన్ను ఇంతవరకు తన కాపుదల భద్రతతో కృపనిచ్చి నన్ను నడిపించాడు. గత 6 నెలలుగా నాకు వివాహం అయింది. మరి మాకు మీ దైవజనులు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వారే. మరి మేము చిన్నప్పటి నుంచి దైవజను తల్లి గారు, మరి మేము జాన్స్ పెదమ్మ అవుతుంది మాకు. చిన్నప్పటి నుంచి జాన్సమ్మ అంటా ఉండేవాళ్ళు. అనుకోని రీతిగా దేవుడు ఆ కుటుంబంలో నుంచి మరి ఒక సంబంధం తీసుకొచ్చి ఆ దేవుడు జతపరిచి ఒక 6 నెలలు మరి కంప్లీట్ అవుతా వచ్చి. నేను ఎందుకు చెప్తా వచ్చానంటే, దేవుని నమ్మిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఒకవేళ మనం వెళ్ళిపోయినా మన లాక్కొచ్చి, మన పిల్లోడు మారం చేస్తే మనం ఎట్లా లాక్కొచ్చి వాడిని చెప్తామో, మనల్ని కూడా దేవుడు ఒకవేళ మనం లోకంలోకి వెళ్ళిపోయినా, ఎందుకంటే ఆయన మనల్ని కొన్నాడు కదా, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కదా, విలువ పెట్టిన దాన్ని మనమైనా వదులుకోం, మనము కూడా వదులుకోం. కాబట్టి మరి నా ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. మరి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 7వ వచనం, క్షమించండి. చాలు. ఏంటంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, ధర్మన గొప్ప దేవానికి స్తోత్ర. తండ్రి, ఈ దినమున ప్రభా ఇక్కడ నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్ర. నేనైతే ఎందుకు పనికిరానుగాను అర్హుని కాను ప్రభా. తండ్రి, మీ బిడ్డలకు వాక్యం బోధిస్తుండగా పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా.
ఆయన తండ్రి మా హృదయాలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను ప్రభు మీరు దయచి ప్రతి శత్రు కార్యము మీరే లైపరచండి అయా. చుట్టూ దూతలు కావలించి అగ్నికంచి దేవా ఈ యొక్క కూడికల్లో నిన్నటి దినంన ఘనంగా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం. మిగిలిన ఈరోజు రేపు కూడా తండ్రి ఆదివారం మరి వరకు జరిగే ఈ కూడికల నిమిత్తము మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడమని సజీవుడైన యేసు క్రీస్తు మా మధ్య సంచరించి ఆత్మదేవుడిగా ఉండమని మా పరిరక్షకుడైన యేసు క్రీస్తు నామములు నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ మరి ప్రభువైన యేసు క్రీస్తును గురించి మనకు మరి తెలియచేస్తూ వచ్చాడు. ఏంటంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇక్కడ మనము 3 విషయాలను గమనించాలి. ఏంటంటే మొదటిగా ఆయన మనుషుల పోలికగా పుట్టాడంట. రెండవది దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. మూడవది రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో చెప్పగలరా? ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పగలరా? మన పాపముల కొరకై మరణించాలి. తద్వారా మనకేం వస్తుంది? నిత్య జీవం వస్తుంది. ముఖ్యంగా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆయన పొందిన ఆ శిలువ మరణం ద్వారా ఏమొస్తుంది? రక్షణ, నిత్య జీవం. మరి ఆయన మరి మనుషుల పోలికగా పుట్టడం ఏంటి? యేసుప్రభు వారు మనుష్యుల పోలికగా పుట్టడం ఏంటి? రండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దరిద్రుడాయ. యేసు ప్రభు ఆయన ఎందుకు మనుషుల పోలికగా పుట్టాడు అని అంటే మనము ఈడ ఏందో తెలుస్తూ ఉంది. ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళము? దరిద్రులము. ఎవరన్నా ఒప్పుకుంటారా దరిద్రుడు అంటే? దరిద్రుడా అని అంటే ఒప్పుకుంటామా మనం? ఎవరు కూడా మీ దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. అంటే మనం ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడము. దేవుడి స్పష్టంగా ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నారు. మనలను ధనవంతులుగా చేయడానికి మన దారిద్రతను ఎవరి మీద వేసుకున్నాడంట? మీ నిమిత్తము దరిద్రుడాయ. చూడండి, దేవుడై ఉండి ఆయన మన నిమిత్తము ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు. వ్యక్తిగతంగా మనము దారిద్రతని కోరుకుంటామా? ఎవరు కూడా ఏం కోరుకుంటాం? సమృద్ధి. అంటే ఏది కూడా కొదువ ఉండకూడదని కోరుకుంటా. అదేంటి మనుషుల్లోనే ఉంటాం మనం. దరిద్రం వచ్చిందయ్యా ఇంట్లోకి, దరిద్రత వచ్చింది. మరి అటువంటి దరిద్రతని నీవుని ఆశంకించుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మోసుకున్నాడు దేన్ని? దరిద్రతని. ఎందుకంటారు? మనలను ధనవంతులుగా చేయడానికి. అర్థమవుతుందా? ఆయన ఎందుకు మనుషుల పోలికగా పుట్టాడు అని అంటే మనలను ధనవంతులుగా చేసుకొని మన దరిద్రత ఎవరి మీద వేసుకోవాలా? దేవుని.
క్రీస్తును. ఇప్పుడు ఒక 25 కేజీలు బియ్య బస్తా నేను మోసి నీవు మోస్తే గనుక ఆ బరువు ఎంతో తెలియదు. నేను 25 కేజీలు మోసాను, అబ్బా భలే చెప్పేస్తున్నాడు ఆయన, నువ్వు ఎత్తితే కానీ చెప్పు. మరి ఈ దరిద్రత ఈ లోకంలో మనుషులు ఎవరు వేసుకోలే. దరిద్రత ఎవరు వేసుకున్నారండి? ఎవరు కూడా వేసుకోలే. ఆయన ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? ఆయన ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? నీ నిమిత్తం, నా నిమిత్తం ఎందుకొని దరిద్రతను వేసుకోవాల్సి వచ్చింది? మనల్ని ధనవంతులుగా చేయడానికి. ధనవంతులు అంటే గొప్పవారు, అంటే ఒక 10 కోట్ల ఆస్తి, ఒక 2 కార్లు, ఒక 2 బిల్డింగ్లు, తర్వాత ఒక పెద్ద కుటుంబము, కూర్చొని తిన్న తరగని ఆస్త. ఏది ధనం? ఏది ధనవంతం? ఏది గొప్ప? ఏది గొప్ప అంటారు? క్రీస్తును కలిగి ఉండడమే గొప్ప. క్రీస్తును కలిగి ఉండడమే గొప్ప. అయితే మరి దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు. మరి ఆయన ఎందుకు పోలికగా పుట్టాడు? నీ దరిద్రతను, నా దరిద్రతను తీసివేసి, అంటే మన ధనవంతులు అని చెప్పుకోవడానికంటే ఒక గొప్పవారిగాను, లేదంటే ప్రత్యేకపరచడానికి. ధనవంతులు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారా, లేకపోతే మామూలు సాదాసీదా మనిషిగా ఉంటారా? స్పెషల్గా ఉంటారు. వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వాళ్ళు కార్లు కానీ, వాళ్ళు నివసించే విల్లాలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేదంటే వాళ్ళు తిరిగే వ్యక్తులతో కానీ ఎట్లా ఉంటారు? ప్రత్యేకంగా. ఒక గొప్పవానిగా దేవుడు నిన్ను నన్ను, మరి ఆయన ఎందుకు మనిషి పోలికగా పుట్టాడు? దేవుడై ఉండి మనుషులు పోలికగా పుట్టాడు నిన్ను నన్ను ప్రత్యేకపరచడానికి. ఆయన మరి ఆయన మానవుని యొక్క జీవితాన్ని ఎన్నుకున్నాడు. మరి యేసుప్రభువు వారు ఆయన మనుషుల పోలికగా పుట్టి నీ దరిద్రతను, నా దరిద్రతను తీసివేసి ఒక గొప్పవానిగా, అంటే ప్రత్యేకముగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చి రెండవదిగా మనం చూస్తే, రెండవదిగా ఏముంది ఇక్కడ? దాసుని స్వరూపం. దాసుని స్వరూపం ఎట్లా ఉంటుందంట? ఏమన్నా సపరేట్ ఒక స్వరూపం అంటే ఫలానా చూస్తే దాసుడు అని అనిపిస్తుందా? ఒక దాసుడు ఎలా ఉండాలంటే మనం చూస్తే తెలిసిపోతుందా? ఇప్పుడు నేను నా పొట్టోళ్ళ జాబితాలో ఉంటాను. పొట్టిగా ఉన్నాను కాబట్టి. కొంచెం హైట్ ఉండేవాళ్ళు ఆ జాబితాలో ఉంటారు. మరి దాసుడులు ఏ జాబితాలో ఉంటారు? మీ నుంచి సమాధానం రావాలి, ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది. మాట్లాడకపోతే నిద్ర వస్తుంది. అందుకనే మీ నుంచి ఆన్సర్లు రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంతే, ఇంకేం లేదు. ఒక దాసుని స్వరూపము చూడగానే చెప్పేయచ్చు అంటారా? చెప్పలేము. దాసుని స్వరూపము యేసుప్రభువు వారు ఆయన ధరించుకున్నాడు. ఆయన ధరించుకుని ఏం చేశాడు? మనకు మాదిరిగా చూపించాడు. దాసుడు ఎలా ఉండాలో అలా మనం ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. దాసుని యొక్క స్వరూపము ఎలా ఉంటుంది? 10వ అధ్యాయము 42 నుంచి 45 వరకు.
ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, 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 చాలు చాలు. మనుష్య కుమారుడు, ఆయన ఈ లోకంలో మనిషి కుమారుడుగా పుట్టాడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? పరిచారం చేయడానికి వచ్చాడంట, కానీ పరిచారం చేయించుకోవడానికి రాల. దాసుని స్వభావం ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలా? పని చేసేవాడు, చేయించుకునేవాడు కాదు. అందుకని ఆడ ఉంది ఒక మాట, 40 ఆ 43లో, మీలో అలా ఉండకూడదు. ఆ, 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 ఆ. గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి వచ్చారు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో మనుషులు పోలికగా పుట్టాడు. ఎందు నిమిత్తం పుట్టాడు ఆయన? మన దరిద్రతను తీసి ధనవంతులుగా, అంటే వాళ్ళని గొప్పవారుగా ప్రత్యేకపరచడానికి. ఆయన దాసుడిని స్వరూపాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఆ, గొప్పవాడు ఎలా ఉండాలంట? పరిచారం చేసేవాళ్ళలాగా ఉండాలంట. ఇందాక అదేగా చెప్పాను. దేవుడు మనల్ని ధనవంతులుగా చేశారు అని అంటే గొప్పవారుగా ప్రత్యేకపరచబడిన వారుగా చేశారు. మామూలు మామూలు వ్యక్తి పరిచారం చేస్తే చూడరు. నా నేను నువ్వు కనుక ఒక 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 పని చేస్తే చూడరు. అదే ఒక అనిల్ అంబానీనో లేదా ఆదానీను పని చేస్తే ఎట చూస్తారు? ప్రత్యేకంగా చూస్తారు. అలాంటి వాళ్ళకి మనము వెళ్ళి పరిచయం చేస్తాం. కానీ మన కొరకు దారిద్రతను ధరించుకొని మన కొరకు పరిచారం చేసిన దేవునికి ఏం చేయం మనము? చేయం. ఈ రాత్రి కాలస్యంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, మరి దేవుడు ఇంతగా తగ్గించుకొని ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చి మనుషుల పోలికగా పుట్టి దారిద్రతను ధరించుకొని పరిచారం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడే. ఎటువంటి భాగ్యం తెలుసా? దేవుడు తండ్రితో కూడా విడిచిపెట్టకూడదని భాగ్యముగా ఎంచుకొనలేదంట. అంటే ఒకవేళ నేను ఇది విడిస్తే నా తండ్రితో నేను సంతోషంగా ఉంటాను అని దేవుడు ఆలోచించలేదంట. ఆలోచించలా. దేవుడు స్వయాన్ని లోకానికి వచ్చాడు, మాదిరిగా ఉంచిపోయాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకు ధరించుకున్నాడు? దేవుడై ఉండేవాడు ఏం చేయాలా? లేదంటే దేవుడై ఉండేవాడు వచ్చేసి ఆయనకి ఎంతసేపు అండి? ఆయన దగ్గర శక్తి లేదా, బలం లేదా, నోటి వాక్కు లేదా? మానవులందరూ ఒక్క మాటతో రక్షింపబడాలని ఒక మాట మాట్లాడుంటే రక్షింపబడిపోయే వాళ్ళం మనం. మరి ఎందుకు ఆయన అంత క్రయం చెల్లించాడు? ఆయన ఎందుకు అంత పరిచారం చేశాడు? ఆయన ఎందుకు అంత శ్రమ పొందాడు? ఎందుకంటారు? మనము ఎవరము అనంటే క్రీస్తు వారం. మనం ఎవరము? క్రీస్తు వారం. నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు దేవుడు. ఈ లోకంలో దేవుడు మనకింత గొప్ప జీవితం ఇచ్చిండొచ్చు. మనము మంచి బట్టలు, మంచి వాహనాలు, మంచి ఇల్లు ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ దేవునికి పరలోకంలో ఉంది. కానీ అదంతా విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చారంటే ఎవరి కోసం వచ్చారండి? మన కొరకు వచ్చారు. మరి దేవుడు మన కొరకు సమస్తాన్ని వదులుకొని
దరిద్రతను తన మీద వేసుకొని మనల్ని గొప్పవారిగా చేసి ప్రత్యేకపరిచి దాసుడిగా వచ్చి పరిచారం చేసి ఇంతగా చేస్తుంటే మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మనము దేవుని కొరకు ఏం చేస్తా ఉన్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మనకు ఒక ఒక దాంట్లో అధికారం ఇచ్చేస్తే విర్రవీగిపోతాం, చెలరేగిపోతాం. అదే లేకపోతే గమ్ముగుంటాం. ఒకవేళ మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉంటే వాడు ఏం చేయాలంట? పరిచారము చేయాలి. యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు. ఆయనే తగ్గించుకున్నాడు. మరి నేను దేవుని కొరకు తగ్గించుకొని ఎంత మాత్రము మనము దేవుని పని కొరకు కానీ, లేదనంటే దేవుని కొరకు కానీ, దేవుడు మనకు అప్పగించిన పనిని కానీ, దేవుడు మనకిచ్చి అప్పగించిన బాధ్యతను కానీ మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక దాసత్వములో మరి దాసుడుగా ఉండే దాంట్లో ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆ, చాలు చాలు. యేసు ప్రభువారు ఆయన దాసుడై ఉండి పరిచారం చేశాడంట. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే విధేయతను నేర్చుకున్నాడు. విధేయత, ఒబీడియన్స్. ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటారు. దాసుడికి ఉండవలసిన లక్షణాలు ఒకటి పరిచారం చేయాలా, రెండవది విధేయతను నేర్చుకోవాలి. విధేయతను నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో ఇంకా సిలువకి ఎక్కక ముందు వాళ్ళు శిష్యులతో వెళ్ళి ప్రార్థనలు గడుపుతారు. ప్రార్థనలు గడిపినప్పుడు యేసుప్రభువు వారు ఇలా ప్రార్థన చేస్తారు, అయ్యా ఇది ఈ గిన్నె నా నుంచి తీసివేస్తే అని అంటే, తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈ పాత్రలోనిది నీవు తాగాల, తాగితేనే కానీ లోకమంతటి కొరకు, లేదంటే నువ్వు ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి ఏం కాదు, ఉపయోగం లేదు. ఆ సమయంలో యేసుప్రభు వారు ఆయన చెమట రక్తముగా మారిందంట. యేసుప్రభు వారు మరి తండ్రిని దేవుడు చెప్పిన మాటను లోబడ్డాడు, విధేయతను చూపించాడు. విధేయతను చూపించి ఆయన కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకై ఏ దరిద్రతనైతే పొందాడో, ఏ దాసుని స్వరూపము ధరించుకున్నాడో, అదే విధేయతను చూపించి కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకు రక్తం కార్చాడు ఆయన. మరి మనము దేవుని కొరకు పనిచే విషయంలో, దేవుని కొరకు మనము చేసే ప్రతి విషయంలో దేవునికి మనము ఏ విధముగా, అంటే దేవుడు ఎలాగ పరిచయం చేశాడో ఈ లోకంలో, దేవుడై ఉండి విధేయతను నేర్చుకున్నాడంట. మరి రాత్రికాల సమయంలో నేను విధేయతను కలిగి ఉన్నామా? విధేయత, లోబడేతత్వం, చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా లోబడేది స్వభావం మనలో ఉందా, లేకపోతే తిరుగుబాటు స్వభావం ఉందా? యేసుప్రభు వారు కొరడాలతో కొడుతున్నారు, సిలువ వేస్తున్నారు, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరు ఎదుగున కనుక వీరిని క్షమించండి అన్నారు. తిరుగుబాటు చేయాల, ఎందుకంటే ఇక్కడ విధేయతను నేర్చుకున్నాడు ప్రభు. అందుకనే దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఈయన విధేయతను నేర్చుకున్నాడు కనుక కల్వరి శిలువలో
ఆయన క్షమించమంటున్నాడు. ఆయనకు ఆ, ముళ్ళ కిరీటం పెట్టేవారి కొరకు ఆయన తలను అప్పగించాడంట. మేకులు కొట్టేవారికి చేతులు కాళ్ళు అప్పగించాడంట. ఆయన నేర్చుకున్న విధేయత. రాత్రికాల సమయంలో మనము విధేయతను కలిగి ఉన్నామా? దేవుడైనంతటి వాడే విధేయత నేర్చుకున్నాడు. ఆయన నీలో నాలో దేవుని ఆత్మ ఉంచాడు. మరి నీవు నేను ఏ విధేయతను మనం నేర్చుకున్నాము? ఏ విధేయతను మనము కలిగి బ్రతుకుతున్నాము? ఏ విధేయతను బట్టి మనము ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నాం? విధేయత ఉందా మన జీవితంలో? దేవుడి రాత్రి కాలశంలో మాట్లాడుతున్నాం. మన ఇంట్లో సొంత వారిని మనకు నచ్చని పని ఏదైనా చేస్తే, లేదంటే మనకి ఇష్టమైన పని చేయకపోతే, నచ్చింది కొనియకపోతేనే ఒక మాట మాట్లాడతామే, ఒక మాట విసురుగా మాట్లాడేస్తామే. మరి యేసు ప్రభు అంతటి వాడే, దేవుడైనంతటి వాడే విధేయతను నేర్చుకుని తగ్గించుకున్నాడు. రాత్రికాల సమయంలో నీవు నేను తగ్గించుకుంటే ఏమవుతుంది? మన సొమ్ము ఏమైనా పోతుందా? లేదంటే మన జేబులో నుంచి రూపాయి ఏమైనా పోతుందా? పోనీయండి, ఏమవుద్ది? డబ్బులు పోనీయండి, ఏమవుతుంది? విధేయతను తగ్గించుకుంటే ఏమవుతుంది? ఒక్కొక్కసారి మనుషులు చేసే పనులు బట్టి కోపం వచ్చేస్తుంది. అయినా పర్వాలేదు. ఆయన కొట్టువారికంట ఆయన వీపును అప్పగించాడంట. మరి ఒక మాటకే నీవు ఓర్చుకోలేకపోతే ఆయన కొరడాలతో వీపును కొట్టారు, చారలుగా దున్నబడింది. మరి ఆయనకి కోపం రాదా? దేవాలయంలో వ్యాపారపు ఇల్లుగా మార్చినప్పుడు వచ్చిన కోపము, వీపున చారలుగా దున్నబడిన వచ్చినప్పుడు కోపం రాదా? మరి ఎందుకు ఆయన కోప్పడలేదు? మరి ఎందుకు ఆయన తిరుగుబాటు చేయలేదు? ఏం నేర్చుకున్నాడు ఆయన? విధేయత నేర్చుకున్నాడు. మనము క్రీస్తును మరి పోలికగా ఉన్న నిన్ను నీవు నేను విధేయతలో మనం ఒకవేళ వెనుకంజున్నామేమో, ఒకవేళ విధేయతకు మనము మన జీవితము స్థానం లేకపోతున్నామేమో, తిరుగుబాటు చేస్తున్నామేమో, మనుషుల పట్ల కానీ ఇతరుల పట్ల కానీ, ఒకవేళ దేవుని పట్లే కానీ దేవుడు చేయొద్దన్నది మనం ఏం చేస్తాము? ఒకవేళ మనకిష్టం లేకపోతే ఖచ్చితంగా అదే చేస్తాం. పిల్లోడు చేసినట్టు, ఒరే చీబకరా అంటే ఇప్పుడు పోయి అదే చేస్తారు. యేసు ప్రభు వారు ఆయన విధేయత నేర్చుకున్నాడు, పరిచారము చేశాడు. మరి నీవు నేను ఆయన ఈ లోకానికి వచ్చింది ఏదో ఆయన విధేయత చూపించి వెళ్ళిపోయాడని చెప్పి, నీకు నాకు రక్షణ ఇచ్చేసాడని చెప్పి సంతోషంగా మనం బ్రతికేస్తున్నామేమో. ఆయన పోలి నడుచుకోవాలంటే చాలా కష్టం. క్రైస్తవ జీవితం చాలా కష్టము, ముళ్ళతో కూడిన కష్టం. అంతేగాని పూల మీద నడిచిన అంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంత వాడే శ్రమ పొందాడు. ఎక్కడ? సిలువలో. యేసు ప్రభు వారి దేవుడికే శ్రమ వచ్చిందంటే మరి క్రీస్తును పోలి నడుచుకోవాలంటే నీకు నాకు ఇంకెంతటి శ్రమ? ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆ విధేయతను మనం నేర్చుకోకపోతే, దేవుని యొక్క దాసుని స్వరూపం మనకు నేర్చుకోకపోతే, నీకు దరిద్రత తీసివేసి ధనవంతులుగా చేయడం వ్యర్థమే. అర్థమవుతుందా? విధేయత నేర్చుకోకపోతే, దేవుని స్వభావం మనం లేకపోతే, నీకు దరిద్రత తీసేసుకొని ఆయన మీద వేసుకొని మనం ధనవంతులుగా చేయడం వ్యర్థమే. మరి మనము విధేయతను నేర్చుకోవాలా? దాసుని స్వరూపము ధరించుకోవాలా? అంటే ప్రతి విషయములో యజమానుడు ఏం చెప్తాడో దాసుడు అదే చేయాలి.
యజమానుడు ఏం ఆజ్ఞాపిస్తాడో దాన్ని ఖచ్చితంగా తప్పకుండా చేయాలి. ఎక్కడికైనా వెళ్ళేసి రమ్మంటే యజమానుడు దాసుడితో వేసి రావాలా. ఎంత కష్టమున్నా, ఎంత నష్టమున్నా, ఎంత శ్రమ ఉన్నా, ఏమి దేవుడు లేడా? దేవుడు శ్రమపడలేదా? తండ్రితో కూడా విడిచిపెట్టుకునే భాగ్యము ఎంచుకోలేదంట ఆయన. మరి విధేయత చూడడానికి ఆయన ఆయనలాగా బ్రతకడానికి మనకెందుకు కష్టం? నేను ఈరోజు పొందుతున్న శ్రమ, ఒకవేళ బాధ, ఒకవేళ కష్టము, నష్టము, ఇవన్నీ క్రీస్తు పడిన శ్రమ కంటే గొప్పది కాదు. ఈ లోకంలో ఎన్నదగినవి కావు. మనము మరి దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. ఒకవేళ క్రీస్తు యొక్క స్వభావము లేకపోతే, లేదు క్రీస్తులో గనక మనము జీవించలేకపోతే, వాడు నా వాడు కాదంటాడు. ఒక దగ్గర అంటాడు, నా ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదంటాడు దేవుడు. మరి దేవుడు ఆ దరిద్రతను, మన దరిద్రతను ఆయన మీద వేసుకుని ధనవంతులుగా మనం చేశాడే. మనము ఆయన వారుగా ఆయన ఆత్మ కలిగి ఉండాలని ఇష్టపడ్డాడే. ఒకవేళ దేవుణ్ణి మనము గనక విడిచి, దేవుని గనక మనం మరిచి, లేదు అంటే స్వభావం గనక, లేదు అనంటే లోకంలో ఇంకా ఉన్నామంటే, ఒకవేళ ఒకరోజు దేవుడు వస్తాడు. ఒకవేళ మనము దేవుని స్వభావం కనుక లేకపోతే, దేవుని ఆత్మ కనుక లేకపోతే, ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు అంటారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు ఏం చేశారు? బుద్ధిగల వాళ్ళు దివిట్లో ఏం చేశారు? నూనె సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏమంటారులే, ఆ సమయానికి ఏం తీసుకోవచ్చు. ఆ సమయం మనకు దొరకదు ఆ సమయానికి. ఏం చేశారు? మొన్న పెట్రోల్ దొరకదని ఏం చేశారు? ఒక్కొక్కరు ట్యాంకుల్లో పోయి పట్టేసుకొని వచ్చేసారు. దొరకదు అంతే. ఒకవేళ యేసు ప్రభు వచ్చేసి, అయ్యా నేను నీ కొరకు ఈ పని చేశానయ్యా అని చెప్తే, దేవుడు ఆ రోజు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఒకవేళ నా ఆత్మ లేనివాడైతే నా వాడు కాదండి. క్రీస్తుని మనము కలిగి ఉండాల. ఒక విధేయత విషయంలోనే మనం ఎంత నేర్చుకోవాలి దేవుని చూసి. దేవుడు నీకు నాకు అంతటి అధికారం, అంతటి ప్రత్యేకమైన జీవితాన్ని, అంతటి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు దయచేస్తే, ఒక విధేయతలోనే తగ్గించుకోలేకపోతున్నాం. దేవుడు ఎంత వాడు తగ్గించుకొని సిలువను కోరుకున్నాడు. ఆయన లోకము ఆయనను సిలువ వేసింది. ఆయనను ఎన్నటికీ కోరుకోలేదు, దేవుడే కోరుకున్నాడు. మరి విధేయత చూపించి నీ కొరకే నా కొరకే ప్రభు లోకానికి వచ్చినప్పుడు మనము దేవుని కొరకు ఎలాగ బ్రతుకుతున్నాము? విధేయత కలిగి ఉంటున్నామా? దేవుని పోలికలో క్రీస్తు స్వభావం కలిగి మనము జీవిస్తున్నామా? మరి దేవుడు వచ్చిన పని ఏంటి అనే ఒక మాట చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని పరిచారం చేశాడు. ఆ పరిచారంలో ఆయన ఏమి, ఆయన దప్పిక లేదనంటే ఆయన తాపత్రయం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. ఆ 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
చాలు. ఈడ 34 వచనంలో మనం చూస్తే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు ఆహారమయ్యున్నది. ఆయన పరిచారం చేయట్లో ఆయన ఆకలి ఏంటంట? ఆయన పని తుదముట్టించు. ఆయన ఈ లోకానికి వచ్చింది పరిచారం చేయడానికే. పరిచారం చేయించుకోవడానికి రాలా ప్రభు. మరి నీకు నాకు ఆయన పరిచారము చేయుటలో, లేదంటే దేవుని కోరిక బ్రతికే విషయంలో పని తుదముట్టించుట. ఏం పనది? ఏం పనది? చెప్పాలా? చెప్పాలా? ఏం పనది? ఆ, ఆ, మన పాపముల నిమిత్తం రక్షించి నిత్య జీవాన్ని చేర్చుటలో పని. తర్వాత చెప్పుకోవచ్చు. సువార్త ప్రకటించుట. సువార్త చెప్పుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఆయన పని ఏంటంట? దేవుడు ఏదైతే క్రీస్తుకు ఈ పని నువ్వు చేయాలని లోకానికి పంపించాడో, ఆ పనిని చేయడానికి ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన పని తుదముట్టించడానికి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇక్కడ నీవు నేను దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. ఏం పని అంటారు? దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ప్రకటించాడు. తర్వాత అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి నిమిత్తమై శిలువలో మరణించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పని అది. మరి నీకు నాకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆయన ఈ లోకానికి ఊరిని పంపించేలా, ఏదో మనల్ని గొప్పవాడిగా చేసేసాడు, మనం ధనవంతులు డబ్బున్నోళ్ళం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనకు కూడా ఒక పని ఉంది. ఏం పని? ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన. పౌలు ఆత్మను రక్షించే విషయంలో ఆయన ఎంతగానో మరి శ్రమ పొందుతూ వచ్చాడు, ఎంత మరి వేదన పొందుతూ వచ్చాడు. చివరికి ఒక మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి, దేవుని పనిలో చివరికి పౌలు నుంచి వచ్చిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మనము కూడా ఒకవేళ ఆ స్థితిలో లేకపోయినామా, దేవుని కొరకు జీవించలేక, లేదంటే దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి మనము మన పనిని చేయలేకపోతున్నామా? ఒక ఆయనంట దైవదేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయన్నా, నాకు శాలరీ సరిపోవట్లేదు, వచ్చే జీతము కొంచెం హైక్, అంటే కొంచెం ఎక్కువ పెరగడానికి ప్రార్థన చేయండి అన్న. చేస్తే దేవుడు అద్భుత రీతిగా ఇచ్చాడంట. హైక్ ఇచ్చాడు, ఉద్యోగంలో స్థాయిని పెంచాడు, మరి జీతాన్ని పెంచాడు. జీతాన్ని పెంచేటప్పటికి ఆయన దేవుని మందిరానికి రావడానికి తగ్గిపోయాడంట. ఏమన్నా అప్పుడప్పుడు వస్తున్నారు, ఏనంటే అన్న ఎక్కడన్నా కుదరట్లేదు, పొజిషన్ మారిపోయింది, పొజిషన్ ఇచ్చాడు, పిల్లలతో ఇంట్లో వాళ్ళతో బయట గడపడానికి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం అని అంటే, ఓహో నీ పని అట్టుందా అని చెప్పి, రండి అన్న ప్రార్థన చేస్తాను కూర్చొని, ప్రభువా నీవు ఇదివరకు ఏ స్థితిలో ఉంచావు అదే స్థితిలో ఉంచని చెప్పి ప్రార్థన చేశాడంట ఆయన. అంటే దేవుడు మనకి ఇచ్చేస్తే మనం ఏం చేస్తాము? దేవుణ్ణి పక్కన పెట్టారు.
మళ్ళీ అవసరం వస్తే ప్రభువా నాయనా ఇది కావాలి నాయనా. మనంతటి ప్రార్థనాపరుడు ఎవరు ఉండరు అడిగే విషయంలో, గోజాడే విషయంలో. ఏదన్నా కష్టం వచ్చిందంటే కన్నీళ్ళు గార్చేస్తాం. కపాడిపాలెంలో చర్చి ఉంది. అక్కడికి ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసేదంట. మూలుగులతో ప్రార్థన చేసేదంట. దైవజనం చెప్పారు. మూలుగులతో వచ్చి ఆ ఆ కష్టం అంతా, భారం అంతా పెట్టి ప్రార్థన చేసేదంట. తీరిపోయిందంట. ఆ అడ్రస్ లేదంట మనిషి. చర్చికి రాలే, ఏమీ రాలే. క్రీస్తు మనకు అప్పగించిన పనిని క్రీస్తు మనకు అప్పగించిన పనిని మనము ఎంతవరకు చేస్తున్నాం? మనం ఎంతవరకు చేస్తాం? నాకు కుదరట్లేదన్నా, లేదంటే అక్క నాకు కుదరట్లేదక్క. మొదటి స్థితి కావాలా? ఆ బ్రదర్కి వచ్చిన మొదటి స్థితి కావాలా? అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. దేవుడు అంతటి వాడే ఏది కూడా ఆశించకుండా ఆయన పనిని ముగించుకోవడానికి, తుదముట్టించడానికి ఆయన యొక్క ఆహారం అయి ఉన్నదంట. చూడండి, ఆయన దాసుని స్వరూపం ధరించుకొని విధేయతను చూపించాడు. ఆయన పని ముగించుకోవడానికి ఆయనకి ఆహారంగా ఉందంట. మరి నీవు నేను దేవుడు మనకు అప్పగించిన పని మనకొద్దా? బహుమానాలు వద్దా? పనివాడు దేనికి పాత్రుడంట? జీతానికి పాత్రుడు. మరి దేవుడిచ్చే బహుమతులు మనకొద్దా? మన కొరకు మహిమ కిరీటాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. మహిమ కిరీటాన్ని మనం సిద్ధపరుస్తున్నాడు. అయితే నీవు నేను దేవుని కొరకై దేవుడు మనకు అప్పగించిన పని దేవుడు మనకు అప్పగించిన పని ఎంతవరకు మనము మరి నిర్వర్తిస్తున్నాం? ఎంతవరకు మనం చేస్తున్నాం? విధేయతను చూపించాడు. ఆయన దారిద్ర్యతను పొందాడు. మనల్ని గొప్పవారిగా ప్రత్యేకంగా చేశాడు. ధనవంతులుగా చేశాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని మరి విధేయతను చూపించాడు. ఆయన పని, దేవుడు అప్పగించిన పని ఆయన చేస్తావచ్చు. రండి, మూడవదిగా ఇందాక మనం చూసుకున్నాం. మూడవదిగా రిక్తునిగా చేసుకున్నదంట. మొదటిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుని అంటే ఏంటంటే ఎంటీ అన్నమాట. ఏమి లేదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్ అన్నమాట. తాను కొరకు ఏమి కూడా దేవుడు ఉంచుకోలేదు. ఆయన ఖాళీ చేసేసుకున్నాడు. ఆయన ఏం ఖాళీ చేసుకున్నాడు? ఆయన సమస్తాన్ని, ఆయన రక్తాన్ని ఖాళీ చేసుకున్నాడు. ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన జీవితం మన కొరకు మరి మన కొరకు అప్పగించుకున్నాడు. తను తానే అప్పగించుకున్నాడు దేవుడు. ఏమీ లేదు. చివరిగా దేవుడు మనలో మరి మన కొరకు మనం రక్షించే ఆ తాపత్రయంలో చివరిగా దేవుని దగ్గర ఏమి లేకపోయింది. ఆత్మను సంపాదించేశాడు. విధేయతను చూపించేశాడు. దాసుని స్వరూపం ధరించాడు. దారిద్ర్యతను తీసేసి మనల్ని ధనవంతులుగా చేసేసాడు. చివరికి ఆయన దగ్గర ఏం లేకుండా పోయింది. ఎందు నిమిత్తం అంటే నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను ప్రత్యేకపరచడానికి, నిన్ను నన్ను కలువారి సిలువలో మరి ఆయన ఏదైతే ఆ సిలువ కార్యం చేశాడో దాన్ని బట్టి నీకు నాకు పాప క్షమాపణ వచ్చింది. రండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. చదవండి చదవండి. ఆ, ఆ,
ఆ! 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 ఉంచబడి ఉన్నది. చాలు, చాలు, చాలు. మనము దేని చేత విమోచింపబడ్డామంట? అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును, నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనమేమయ్యామన్నామంట? విమోచన. మనల్ని విమోచించడానికి ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దగ్గర ఏం లేదు ఇంకా. ఏమి లేదు. రక్తం కూడా లేదు. ఆయన బల్లెపు పోటు పొడిస్తే ఏమొచ్చింది చివరగా? ఏమొచ్చింది? రక్తము మొత్తం వచ్చేసింది. ఆఖరికి శరీరంలో ఉండే నీరు కూడా వచ్చిందంట. ఏం లేదు దేవుని దగ్గర. సమస్తాన్ని మన కొరకు దేవుడు ఇచ్చేశాడు. సమస్తాన్ని మన కొరకు దేవుడు మరి ఆయన సిలువలో చెల్లించేశాడు. నీవు నేను విమోచింపబడిన వారము క్రీస్తు రక్తము ద్వారా. మరి ఆయన చూపించిన విధేయత, ఆయన ఆయన అప్పగించిన పనిని దేవుడు నిర్వర్తించాడు. మనుషులకు పోలికగా పుట్టి ఆయన రక్త మాంసములో పాలివాడైనాడంట. మనుషులుగా పుట్టి రక్త మాంసములో పాలివాడేవాడంట. రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కొరకై నా కొరకై నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఈసారి రెండోసారి రిక్తునిగా రాడు, పరిచారం చేయడానికి రాడు, విధేయతను చూపించడానికి రాడు, దరిద్రతను తీసుకోవడానికి రాడు. ఎట్లా వస్తున్నాడు ఆయన? ఎట్లా వస్తున్నాడు? రెండవ రాకడలో ఎట్లా వస్తున్నాడు దేవుడు? తీసుకోపోవడానికి వస్తున్నాడు. ఆ తీసుకోబోయే ప్రక్రియలో క్రీస్తును కలిగిన నీవు నేను ఆ గుంపులో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆ గుంపులో, ఎత్తబడే గుంపులో, ఆయన రాకడలో ఉండాలని ఇష్టపడుతున్నాడు మన కొరకు. అందుకనే నేను మరలా వస్తాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ క్రమంలో మనము దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? క్రీస్తు రాకడ వరకు. ఒకవేళ మనము దేవుని ఆత్మ మనం లేకపోతే వాడు నావాడు కాదంటాడు, విడిచిపెట్టబడతాం, నరకంలో పడతాం, 666 ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మరణం ఎత్తుక్కున్నా కూడా కనపడదంట. మరణం నన్ను చంపే అంటే ఉన్న పరిస్థితులను బట్టి నన్ను చంపే అంటే కూడా మరణం కూడా దగ్గరికి రాదంట. ఇంత బతికి మరణం కూడా రాలేదు అని అంటే అంత దౌర్భాగ్యమైన స్థితి. రాత్రికాల సమయంలో ఆయన రిక్తునిగా చేసుకొని నిన్ను నన్ను విమోచించడానికి ఆయన రక్తము ద్వారా, ఆయన అమూల్యమైన మరి రక్తము ద్వారా నన్ను రక్షించాడు. నిన్ను నన్ను మరి బ్రతికించాడు. నన్ను మరి మన దారిద్ర్యతను తీసివేశాడు. చివరికి ఒక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. ఆ ఆ ఉమ్, ఆ ఆ చూడండి, ఇందాక చెప్పా, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడంట. ఆయన పాపములు భరించడానికి ఒక్కసారి వచ్చాడు. రెండోసారి పాపాలు భరించడానికి రాడు ఆయన. రెండోసారి దరిద్రతను వేసుకోవడానికి రాడు. విధేయతను చూపించడానికి రాడు ఆయన. ఏమొస్తుందంట? దేని కొరకు వస్తాడంట? ఆయన కొరకు కనిపెట్టుకునేవారు. మరి నీవు నేను ఉన్నామా కనిపెట్టుకొని? దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నామా?
క్రీస్తు విధేయతను కలిగి ఉన్నామా? క్రీస్తు అప్పగించిన పనిని మనం కలిగి ఉన్నామా? నిర్వర్తిస్తున్నామా? దేవుడంటే వాడే మనిషి పోలిక కాబట్టి ఈ లోకానికి వచ్చి దరిద్రతను అనుభవించి దేవుడితో కూడా ఉండని ఆ భాగ్యం కూడా ఎంచుకోకుండా వచ్చాడు. మరి రాత్రికాల సమయంలో ఆయన రెండోసారి రాబోతున్నాడు. వచ్చేసాడు, రక్షణ ఇచ్చాడు. ఇక్కడ అందరం మనం కూర్చున్నాం. రెండోసారి ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళని తీసుకోవడానికి వస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు, నేను, నిలబడిన నేను దేవుని కొరకు కనిపెట్టుకున్న వారైతే మనమందరం ఈ కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఒకవేళ సిద్ధంగా లేమనుకోదు, ఎవరిలాగా బుద్ధి లేని కన్నికలలాగా సిద్ధంగా లేమనుకోండి, అట్టే కుర్చీలు ఆ ఖాళీలో ఉంటాయి, మన పక్కన కూర్చో ఉంటాం. వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతారు. ఒరే ఏమి వెళ్ళిపోయారు? ఒకరు ఆ, మరి పొలంలో పని చేస్తుంటే ఇద్దరు, ఒకరు వెళ్ళిపోతారంట, ఒకరు ఉంటారంట. ఒకరు నాగలు దున్నుతా ఉంటే ఒకరు ఉంటారంట, ఒకరు వెళ్ళిపోతారంట. మరి ఉండేవాళ్ళుగా కోరుకుంటామా, వెళ్ళిపోయేవారుగా కోరుకుంటున్నామా? ఎలా ఉండాలా? దేవునితో కూడా రెండోసారి ఆయన వచ్చి ఆయనతో వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారు. ప్రవాహం వచ్చి ఏం చేస్తుంది? ప్రవాహం ప్రవాహం నీటి ప్రవాహం ఏం చేస్తుంది? వచ్చి మొత్తాన్ని ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోతుంది. అయ్యా నేను మిగిలిపోయినానే, రా రా మళ్ళీ రా అంటే రా. ఎందుకు వస్తుంది? దాని పని వచ్చింది, పని చేసుకునింది. దేవుడు వచ్చాడు, పని చేసుకుని వెళ్ళాడు, మరలా మరలా దేని కొరకు వస్తున్నాడు? మనల్ని తీసుకోవడానికి. ఆ ప్రవాహంలో వెళ్ళిపోతే పర్వాలే, ఇక్కడ విడిపడ్డాం అనుకో మరణం కూడా మనకు రాదంట. మరి ఆయన లోకానికి నీకు నాకు మాదిరిగా ఉంచిపోయాడు. మాదిరిగా ఉంచి నిన్ను నన్ను మరి దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా ఉండాలని, ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపడాలని దేవుడి రాత్రి కాల సమయంలో మనల్ని మరి నీతో నాతో మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మ కలిగిన వారంగా మనమందరము కూడా ఆయన ఈ లోకంలో బ్రతికిన బ్రతుకును మనము కూడా దేవుని కొరకు మరి ఆ, రోషం కలిగి దేవుని మరి మనకు అప్పగించిన పనిని నిర్వర్తించి రాకడలో రెండవసారి ప్రత్యక్షము మనం ఎవరి కొరకైతే కనిపెట్టుకున్నామో ఆ కనిపెట్టుకునే వారితో మనము కూడా వెళ్ళడానికి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.